ఇచ్చినప్పుడు టెస్టులన్నీ చేసి క్యాన్సర్ అన్నారు. ఏలూరు హాస్పిటల్లో. అయితే last year I attended this meeting. The time my brother had some health issues. What issue? What was it? Yeah, he went to the hospital and he did all the tests they're doing, and after all tests finished, the doctor says he have cancer. ఏలూరులో అన్ని టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ అన్నారండి. కానీ ఇక్కడ తీసుకొచ్చి మా బ్రదర్ క్యాన్సర్ లేకుండా ఉండాలని ఆయన అన్ని డాక్టర్లు అందరూ చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారితో ప్రార్థన చేయించి మేము మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మళ్ళీ టెస్టులు చేసిన తర్వాత క్యాన్సర్ ఉండకూడదు ఆయన అమ్మగారి చేత ప్రార్థన చేయించుకెళ్ళి మీ బ్రదర్కి ఏమీ కాదు, క్యాన్సర్ లేకుండా ఉంటది, ఇప్పుడు టెస్టులకు వెళ్తున్నారు కదా, మళ్ళీ టెస్టులు చేయించినప్పుడు అది ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పంపించిన తర్వాత దేవుడు లేకుండా చేస్తాడు, మళ్ళీ రిపోర్ట్లో ఆపరేషన్ లేకుండా వస్తుందని అమ్మగారు చెప్పారు. ఆ విధంగానే So that night, Come here, Pastor Kiran. Come in front here. yes, and that night, my brother is not able to come here, but my colleague to come to here, and apostle told to my family, the man who has to confirm the cancer. So apostle pray and tell to the family, your brother have no cancer and he is going to heal, and he give a witness to the Lord. So what apostle to say, we take to him to the cancer hospital and they tested, and in the tests they told there is no cancer. Okay, wait a minute. Somebody came for prayer. Yes. For a man who had cancer. Yes. And the man was in the hospital. Yes. I gave them a prayer cloth. Yes. They took the prayer cloth, they put it where the cancer was, and then I told them that when they pray, the cancer will disappear. Yes. And they took the x-ray, Yes. and there was no cancer. No cancer. You do the prophecy there. I gave the prophecy that he will be healed. And now he's healed. Ask her who healed him. ఎవరు స్వస్థపరిచారు? దేవుడే స్వస్థపరిచాడు. ఏ దేవుడు? యేసయ్య. నీకు మీ బ్రదర్ కి క్యాన్సర్ లేకుండా చేస్తాడు, మీరు ఎలాండమ్మా అని అమ్మగారు పంపించారు. హాస్పిటల్ ఆపరేషన్ చేసిన తర్వాత పంపించారు. అమ్మగారు ఎట్లాగైతే చెప్పారో అలాగే క్యాన్సర్ లేదని చెప్పారు. ఇక్కడ ఏలూరులో 5-6 డాక్టర్లు చెప్పి క్యాన్సర్ అని చెప్పారు. ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ పంపించి పైకి మొక్కు పంపించి పరీక్షకు వచ్చిన తర్వాత క్యాన్సర్ లేదు, ఏం భయపడక్కర్లేదని. ఈ ఆశ్చర్యకార్యం దేవుడే చేశాడు. ఇక్కడ మేము ఏసి ప్రార్థన చేసి వెళ్ళాం. ఖచ్చితంగా మళ్ళీ అమ్మగారు వచ్చినప్పుడు నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. ఖచ్చితంగా అక్కడ ఏమీ లేదని రిపోర్ట్ వచ్చింది. అది దేవుడే చేశాడు మాకు.